సో ఫ్రెండ్స్, మనకి వచ్చే వాళ్ళల్లో 4 టైప్స్. అయితే హెల్త్ ఇష్యూస్, సైకలాజికల్ ఇష్యూస్, అలాగే బాడీలో రుగ్మతలు, ప్లస్ ఒక్కోసారి హస్బెండ్ అయినా వైఫ్ అయినా వాళ్ళకి ఇంకొక అనదర్ సెటప్ ఉంటుంది బయట. సో వైఫ్ నైనా హస్బెండ్ అయినా పట్టించుకోరు, అలాంటిది అలా ఉంటుంది. అది కాకుండా ఇంకా సైకలాజికల్ ఇష్యూస్ ఉంటాయి. ఈ 4 కాకుండా రుగ్మతలు అంటే మన బాడీలో రుగ్మతలు, ఫైనాన్షియల్ ఇష్యూస్, సైకలాజికల్ ఇష్యూస్, బయట వేరే సెటప్స్, ఇంకా 4ది ఇంట్లో గొడవలు. సో ఇన్ని ఉంటాయి. అయితే వీటన్నిటినీ కాకుండా మనం బాగు చేసుకోవాలి అంటే ఫస్ట్ ఎర్త్ బాండ్ సోల్స్ చూసుకోవాలి. మన ఇంట్లో ఎవరిలో అయినా ఉందా, నెంబర్ 1. నెంబర్ 2, ఇంట్లో ఉన్నారా? ఇంట్లో ఎవరు ఉంటారు అంటే మన యాన్సిస్టర్స్, మన ఇప్పటి వరకు మనం చిన్నప్పటి నుంచి చూసిన వాళ్ళలో ఎవరైనా సూసైడ్ చేసుకున్నా, యాక్సిడెంట్ అయి చనిపోయినా, సడన్ డెత్స్ ఉన్నా, కోవిడ్ అప్పుడు సడన్ డెత్స్ ఉన్నా, లేకపోతే జనరల్ గా చనిపోయినా, వాళ్ళకి అటాచ్మెంట్స్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు, మళ్ళీ ఎర్త్ బాండ్ సోల్స్ గా వస్తారు. ఎప్పుడైతే ఈ ఎర్త్ బాండ్ సోల్స్ మన బాడీలో ఉంటాయో అప్పుడు అవి మనం కంట్రోల్ చేస్తూ ఉంటాయి. కంటిన్యూస్ గా కంట్రోల్ చేయవు. అది కంట్రోల్ చేయనప్పుడు మనం ఉంటాము, అది కంట్రోల్ చేసినప్పుడు దాని ఇది ఉంటుంది. సో ఎప్పుడైతే అది ఉంటుందో మనము అగ్రెసివ్ ఉంటాం, కోపం ఉంటుంది, చికాకు ఉంటుంది, అరుస్తాము, ప్లస్ చచ్చిపోవాలనిపిస్తుంది, డౌన్ ఉంటాము, అన్హ్యాపీ ఉంటాము, అందరి మీద ఇరిటేషన్ ఉంటుంది, జెలసీ ఉంటుంది. మనకి ఎంత వద్దనుకున్నా, నెగిటివ్ థాట్స్ వద్దనుకున్నా అవి మన కంట్రోల్లో ఉండవు, ఎందుకంటే వేరే బాడీ మనలో ఉంది కాబట్టి. అది కాకుండా ఒక్కోసారి యాన్సిస్టర్స్ ఇవి అవి బాడీ అంటే ఇక్కడే ఎర్త్ బాండ్ సోల్స్ ఉంటే వాటన్నిటి ఎనర్జీస్ కూడా మనకి ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి. వాళ్ళ యొక్క థాట్స్, వాళ్ళ యొక్క ఇది అవన్నీ ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాయి. అందుకని మనం ఇవేవి కాకుండా మరి ఇలా ఉండాలి అంటే మనం స్ట్రాంగ్ గా ఉంటే, హ్యాపీగా ఉంటే అలాంటివి ఎంటర్ కాలేదు. ఆల్రెడీ ఎంటర్ అయి ఉంటే దాన్ని తీసేసుకోవాలి. తీసేసుకొని ఊరుకుంటే మళ్ళీ ఎంటర్ అవుతుంది. దాన్ని తీసేసుకున్నాక అందరు గుర్తుపెట్టుకోండి, చాలా మంది మొన్న తీసేసుకున్నాం అన్నారు, కానీ వాటిని మళ్ళీ పంపించేసేయాలి, వాళ్ళ లోకాలకు పంపించేసేయాలి. తీసేసుకుంటే సరిపోదు. మళ్ళీ అవి మళ్ళీ మనలో ఉన్నప్పుడు మళ్ళీ ఎంటర్ అవుతాయి, అవి వెయిట్ చేస్తూ ఉంటాయి. సో అందుకని ఫ్రెండ్స్, మనము కంటిన్యూస్ గా మనము హ్యాపీగా లీడ్ చేయాలి లైఫ్ అంటే. సో ఈ స్పిరిట్స్, వీటిని స్పిరిట్స్ అని కూడా అంటారు, ఈ ఎర్త్ బాండ్ సోల్స్. దీని రీజన్ ఏంటి అంటే, చాలా మంది ఇప్పుడు మనకు అంతకుముందు చనిపోయిన వాళ్ళు ఎందుకు ఉంటారు ఇక్కడ అంటే, అన్సాటిస్ఫైడ్, అన్ఫినిష్డ్ బిజినెస్. అంటే వాళ్ళు ఏదైనా చేద్దాము అనుకుంటే అది అయిపోదు చనిపోయే లోపల. సో దాన్ని అన్ఫినిష్డ్ బిజినెస్ అంటారు. రెండవది అన్రిజాల్వ్డ్ ఎమోషన్స్. అంటే వాళ్ళకి ఎమోషన్స్ గా ఉన్నది అయిపోలేదన్నమాట అవి. సో దాన్ని అన్రిజాల్వ్డ్ ఎమోషన్స్ అంటారు. సో ఈ ఎమోషన్స్ వాళ్ళకి ఎప్పుడైతే అంటే, ఎమోషన్స్ అంటే వాళ్ళకి సాటిస్ఫై లేదు లైఫ్ లో, వాళ్ళు అనుకున్నది సాధించక ఆ ఎమోషన్స్ ఫుల్ఫిల్ అవ్వలేదన్నమాట. అలాంటప్పుడు వాళ్ళు పోరు, ఆటోమేటిక్ గా ఇక్కడే ఉంటారు. అదొకటి రీజన్. ఇంకొక రీజన్ ఏంటంటే అటాచ్మెంట్. అంటే ఇప్పుడు కొడుకు అంటే చాలా అటాచ్మెంట్ ఉంటుంది, కూతురు అంటే అటాచ్మెంట్ ఉంటుంది. ఇంకా వాళ్ళు లేనిది మేము ఉండలేము అన్నట్టు, అయ్యో నేను లేనిది వాళ్ళు ఉండలేరు అనుకుంటారు. సో నేనే అన్ని చెయ్యాలి వాళ్ళకు అనుకుంటారు. సో ఇలాంటి అటాచ్మెంట్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మనకి ఆటోమేటిక్ గా వాళ్ళు వదిలి వెళ్ళరు, పట్టుకొని ఉంటారు. అమ్మో నేను లేనిది నా డాటర్ ఉండలేదు, బ్రతకలేదు, లేకపోతే అదే వాళ్ళు అలాంటి అటాచ్మెంట్స్ పెట్టుకుంటారనమాట. పెట్టుకుంటే ఇంకా వాళ్ళకి వెళ్ళాలనిపించదు, ఇక్కడే ఉండిపోతారు. ఇంకోటి కన్ఫ్యూజన్, వాళ్ళ డెత్తే కన్ఫ్యూజన్. అసలు చనిపోయినాడనే తెలియదు. వాళ్ళు అందరితో మాట్లాడుతున్నాం అనుకుంటారు, వెళ్ళి మాట్లాడతారు, ఇది అది అని చెప్తారు. అసలు ఎంత చెప్తారో మనకి చనిపోయాక, ఇది ఇక్కడ ఉంది, ఇది ఉంది, అది ఉంది. ఇంకా అప్పుడు అవేర్నెస్ లోకి వస్తారు, అమ్మో అన్ని చెప్పాలి, అమ్మో నాకేదన్నా అయిందా, ఎందుకంటే నా బాడీ ఎక్కడుంది, నేను ఇక్కడున్నా, వీళ్ళకి అన్ని చెప్పాలి. ఇంకా బాడీ ఒకసారి బర్న్ అయిందంటే ఇంకా వాళ్ళకి అయ్యో ఇంకా నేను ఇది చనిపోయాను అన్నప్పుడు అర్థమవుతుంది అనమాట. అప్పటిదాకా ఇంకా కన్ఫ్యూజ్ స్టేట్ ఉంటారు. మీరు అందరు ఏడుస్తూ ఉంటే వాళ్ళకి బర్న్ లాగా అవుతుంటది బాడీలో. సో ఎప్పుడైతే అందరూ ఏడుస్తారో మన బాడీ బర్న్ అవుతుంది, అస్సలు ఏడవకూడదు. ఒక వేల కొద్ది యాంట్స్ బైట్ లాగా అవుతుంది. సో అందుకని మనం ఏడవకూడదు. సో ఈ బైట్స్ లో ఏమవుతుంది,
లక్షల చీమలు కుట్టినంత పెయిన్ అవుతుందంట మనం అందరం ఏడిస్తే. అందుకని అస్సలు ఏడవకూడదు. వాళ్ళని హ్యాపీగా పంపించాలి. ఎలాగో బయటకు వచ్చారు, ఎలాగో మనం ఏడుస్తే ఇంకా స్పెషల్లీ నువ్వు రా, బ్యాక్ రా, నువ్వు నాకు నేను చూడాలనుంది, నువ్వు వచ్చేసి అని ఏడుస్తారు చూడండి. ఇంకా వాళ్ళైతే కంపల్సరీ రెస్పాన్సిబుల్స్ గా ఉంటారు. ఎందుకంటే నేను అమ్మో వీళ్ళు నన్ను వచ్చేయమంటున్నారు, ఉండమంటున్నారు, ఏదైనా బాడీ చూసుకుని ఎంటర్ అవుతా అలా అనుకుంటారంట వాళ్ళు. సో మాస్టర్స్ వచ్చి చెప్తారు వాళ్ళకి, లేదమ్మా నువ్వు చనిపోయావు వెళ్ళిపోవాలి అని. కానీ వినరు వాళ్ళు. లేదు లేదు నేను ఇంకో బాడీలోకి వెళ్ళాలి, ఇది వెళ్ళాలి, ఇది చెయ్యాలి అని బాడీని చూసుకుంటారు వాళ్ళు. ఇంకోళ్ళకి వెళ్తే అప్పుడు నేను ఆ వీళ్ళతో టైం స్పెండ్ చేయొచ్చు, నేను ఏం చెప్పాలనుకుందో వీళ్ళకి చెప్పొచ్చు అని. అది అసలు సాధ్యం అవ్వదు, కానీ వాళ్ళకి తెలియదు అలా సాధ్యం అవ్వదని. వాళ్ళు అనుకుంటారు అది సాధ్యం అవుతుంది అనుకుంటారు. సో అందుకే మాస్టర్స్ వచ్చి ఇదంతా కాదు, నువ్వు చనిపోయావు, నువ్వు నీ లోకాన్ని వెళ్ళిపోవాలి, నువ్వు ఇలా ఫ్లై చేయాలి, నువ్వు ఇలా నడవాలి అన్ని నేర్పిస్తారు వాళ్ళు వచ్చి. కానీ అంటే దానికి ఒక సెట్ ఆఫ్ మాస్టర్స్ ఉంటారు. ఎవరైతే చనిపోతారో ఆ చనిపోయిన వాళ్ళకి ట్రైనింగ్ అని ఒక ఒక కొంతమంది మెంబర్స్ ఉంటారు అనమాట దానికి. ఇన్ని ఇంతమంది అని. సో వాళ్ళకి ఆ సెట్ ఆఫ్ పీపుల్ అందరూ ఇక్కడే ఉంటారనమాట. వాళ్ళు వీళ్ళకి ట్రైన్ చేస్తా ఉంటారు, నువ్వు ఇది అని. అయితే మామూలుగా అయితే ఒక వెలుగు వస్తుంది, ఒక వాక్యూమ్ లాగా వస్తుంది. దానిలోకి వెళ్ళి ఫస్ట్ వాళ్ళ యొక్క స్టోరీ అంతా చూసుకుని మళ్ళీ బ్యాక్ వస్తారు ఎర్త్ మీదకి. ఏది అసలు ఇప్పటి వరకు ఏం చేశారు, ఏమేమి నేర్చుకోవడానికి వచ్చారు, ఏమేమి నేర్చుకోలేదు, అదంతా కైండ్ ఆఫ్ చూస్తారు. చూసి మళ్ళీ ఎర్త్ మీదకి వచ్చి వాళ్ళు ఇంకా వాళ్ళ ఇష్టం, నేను ఇంకెళ్ళను అని డిసైడ్ చేసుకుంటే ఇక్కడే ఉండిపోవచ్చు. మాస్టర్స్ మటుకు చెప్తారు, నువ్వు వెళ్ళాలి, నువ్వు నెగిటివ్ అవుతావు, నువ్వు వెళ్ళకపోతే అని చెప్తారు. కానీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వాళ్ళు ఓసారి వింటారు, ఓసారి వినరు. సో అందుకని ఇంకా చెప్పి వదిలేస్తారనమాట. సో అందుకని మనం నెక్స్ట్ బెటర్, అందుకని మనము ఎడ్యుకేట్ చెయ్యాలి. ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అన్నది చాలా 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 అవసరము. ఏంటంటే ఈ ఇలా ఉన్నది కంపల్సరీ వెళ్ళాలి అన్న ఎడ్యుకేషన్ ప్రతి ఒక్కరికి అవసరం అనమాట. సో ఈ ఎడ్యుకేషన్ కనుక వాళ్ళకి లేకపోతే ఏం చేస్తారు, వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. సో ఫస్ట్ మనకి 12 నుంచి 13 రోజుల వరకు వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు. నెగిటివ్ ఎనర్జీ అవ్వదు, అప్పుడు పాజిటివే ఉంటది, బాగానే ఉంటది అప్పటి వరకు. సో వాళ్ళకి ఛాన్స్ ఇస్తారు మాస్టర్స్, వాళ్ళకి హెల్ప్ చేస్తూ గైడ్ చేస్తూ ఎట్లా ట్రావెల్ చేయాలి ఏంటి అన్ని గైడ్ చేస్తూ. ఆ 13 రోజుల లోపల వాళ్ళు వెళ్ళిపోకపోతే వాళ్ళు నెగిటివ్ ఎనర్జీగా మారుతారు అన్నది వాళ్ళకి చెప్తారు. కానీ వాళ్ళకి ఏమంటారు, ఇవన్నీ ఉంటే వాళ్ళు వినరు, ఒప్పుకోరు, వాళ్ళు దాన్ని యాక్సెప్ట్ చేయరు. సో వీటిని స్పిరిట్స్ అని కూడా అంటారు అనమాట. సో నెక్స్ట్ స్లైడ్ అమ్మా. సో ఈ 13 days తర్వాత ఏమవుతుంది, వాళ్ళు నెగిటివ్ సోల్ కింద కన్వర్ట్ అయిపోయి ఇంక వాళ్ళు ఉండిపోతారు అనమాట. హౌ డు యు నో ఇఫ్ అవర్ లవ్డ్ వన్స్ ఆర్ ఎర్త్ బార్న్ స్పిరిట్స్? సో మన వాళ్ళు మరి ఎలాగా తెలుస్తుంది వాళ్ళు ఎర్త్ బార్న్ సోల్స్ గా ఉన్నారు అంటే తంబురులు ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉంటారు, సడన్ యాక్సిడెంట్ వాళ్ళు కూడా ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. అలా కాకుండా యంగ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చిన్న పిల్లలు ఉన్నారు, ఉన్నప్పుడు ఒక తల్లి చనిపోతుంది, వాళ్ళు ఇక్కడే ఉంటారు. అలాగే బాగా ఇప్పుడు మనం ఆల్రెడీ అనుకున్నాం కదా, సో ఇలాంటి వాళ్ళు ఉండిపోయే ఛాన్స్ ఆర్ హై. అలాగే ఇప్పుడు అంటే వీళ్ళు ఇంకెక్కువగా అటాచ్మెంట్స్ అవి కాకుండా ఇలాంటి వాళ్ళు ఇంకెక్కువగా ఉంటారు. ఇలాంటి వాళ్ళు ఈవెన్ స్పిరిచువల్లీ హై ఉన్నా, మెడిటేటర్స్ ఉన్నా, ఎర్త్ బార్న్ సోల్స్, ఇప్పుడు మెడిటేటర్స్ కి ఎంతమందికి ఈ నాలెడ్జ్ ఉంది, లేదు కదా. సో మెడిటేటర్స్ అయినా కూడా ఎర్త్ బార్న్ సోల్స్ అయ్యే ఆస్కారం ఉంది. సో అలాగే అయితే ఎప్పుడైతే వాళ్ళు ఈ యొక్క అంటే ఎప్పుడైతే వాళ్ళు ఎర్త్ బార్న్ సోల్స్ గా ఉండిపోతారో మనకి ఎలాంటి సైన్స్ వస్తాయి, మనకి ఎలా తెలుస్తుంది వాళ్ళు ఉండిపోయారని, వాళ్ళు ఎలా మనతో కమ్యూనికేట్ చేస్తారు? ఎందుకంటే వాళ్ళు ఉన్నట్టుగా మనకి యాజ్ ఎ లవ్డ్ వన్స్ మనకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది అంటే డ్రీమ్ లో వాళ్ళు మన్నే చూస్తున్నట్టు కనబడతారు. సో నిన్న ఒక ఆవిడ మెసేజ్ పెట్టింది నాకు, మా అమ్మమ్మ, మా మామ, ఇలా ఎంతో మంది చనిపోయిన వాళ్ళందరూ 6 పేర్లు చెప్పింది. వాళ్ళందరూ నాకు డ్రీమ్ లో కనిపించి నన్ను ఇట్లా దీనంగా చూస్తున్నారు, ఎందుకు చూస్తున్నారు నన్ను అని అడిగింది. దీనంగా ఎందుకు చూస్తున్నారంటే నన్ను పంపించు అని అడుగుతున్నారు. వాళ్ళందరూ మమ్మల్ని పంపించేసి మా లోకానికి, మాకు తెలియకున్నాము, మాకు హెల్ప్ చెయ్యి అని అడుగుతున్నారు. ఓసారి కొట్లాడతారు వచ్చి, ఓసారి మాకు ఫుడ్ కావాలని అడుగుతారు, ఓసారి మాకు
ఆమ్, ఏదో ఒకటి చాయ్ తాగుతా ఉంటారు, ఫుడ్ తాగుతా ఉంటారు, ఏదో ఒకటి చేస్తా ఉంటారు. అవన్నీ కూడా భౌతికం కదా, బాడీ ఉంటే చేసేవి. సో వాటికి బాడీ ఉన్నాయని అనుకుంటారు కాబట్టి అవన్నీ చేస్తాయి అవి, అవన్నీ అడుగుతాయి, అవన్నీ ఇంట్రెస్టెడ్ ఉంటాయి. అందుకని మనం ఏం చేయాలి అంటే ఆ వాళ్ళని పంపించేసేయాలి. అది డ్రీమ్ లో కంపల్సరీ చూపిస్తారు. మీరు అడగండి డ్రీమ్ లో ఉన్నారా. ఇప్పుడు పిల్లలు సతాయిస్తున్నారు బాగా, చాలా నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు, ఫాదర్ ని అలా చేస్తున్నారు అంటే వాళ్ళలో ఉన్నట్టు, నో క్వశ్చన్. ఎందుకంటే మనం అలా పెంచాం కదా పిల్లల్ని. బయట ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయినా కూడా అట్లా పిచ్చి పిచ్చిగా అంత ధైర్యంగా మాట్లాడరు. మాట్లాడుతున్నారు అంటే వాళ్ళు ఎర్త్ సోల్ ఉంది అని అర్థం. సో మీరు డ్రీమ్ లో అడగండి, ఉందా మా అమ్మాయిలో ఎర్త్ సోల్ అంటే క్లారిటీగా చూపిస్తున్నారు వాళ్ళు. ఈ రోజు ఎన్నో ఎర్త్ సోల్స్ వి డీకోడ్ చేసాం. వాళ్ళ బాడీలో ఉంది అని చూపించారు చాలా క్లారిటీగా. సో ఇంట్లో ఉన్నాయా అంటే కూడా చూపిస్తున్నారు క్లారిటీగా, ఇంట్లో ఎన్ని ఉన్నాయి. లేకపోతే ఇంకోటి, వీళ్ళ దుష్కర్మల వల్ల, ఇప్పుడు మనం సెకండ్ చక్ర చేస్తున్నాం కదా, ఈ సెక్షువాలిటీ మీద దుష్కర్మల వల్ల ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఎర్త్ సోల్స్ గా ఉన్నాయి అని, ఇవి ఇక్కడున్నాయి, నువ్వు సతాయించిన వాళ్ళు అని క్లారిటీగా చూపిస్తున్నారు. వాళ్ళ పాతింట్లో వాళ్ళ కొత్తింటికి మూవ్ అయినప్పుడు అందులో వీళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ఉంటాయి అవి. ఎప్పుడైనా కొత్తింట్లో మూవ్ అయితే కన్స్ట్రక్షన్ అప్పుడు ఎర్త్ సోల్స్ ఉంటాయి. ఎందుకంటే అంత కన్స్ట్రక్షన్ వాతావరణం కదా, అట్లాంటి ప్లేసులు వాళ్ళకి ఇష్టం. అందుకని ఇల్లు నీట్ గా ఉంచుకోవాలి, వాడని వస్తువు ఏదో ఇంట్లో ఉంచొద్దు, వాడకుండా ఏ రూమ్ ఉండొద్దు అని ఎందుకంటారంటే ఇందుకే, అక్కడ ఎర్త్ సోల్స్ ఉండే ఛాన్స్ ఉంది. మరి మాకు పెద్దిల్లు ఉందమ్మా, ఉంది మేడం, మరి ఎలా వాటిని చెయ్యాలి అంటే ఈ ఎనర్జీ చేసేవి ఇట్లా ఉంటాయి కదా, ఆకులతో చేసినవి మొన్న రంజిత్ సార్ పెట్టారు. లేకపోతే కర్పూరం, ఆ కర్పూరం ఇల్లంతా అన్ని రూమ్స్ తిప్పాలి అట్లీస్ట్ వన్స్ ఎ వీక్. సో వాటిలలో అవి ఉండవు. ఇంకోటి, అది ఆ స్టిక్స్ కూడా అట్లా ఆకులతో చేసింది, అవి కూడా నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ చేసేది, అవి తిప్పొచ్చు. లేకపోతే ఈ సాంబ్రాణి అంటారు కదా, అది కూడా తిప్పొచ్చు. ఇవన్నీ కూడా నెగిటివ్ ఎనర్జీస్ తీసేసేవి. సో ఇవన్నీ చేయొచ్చు మనం. నెక్స్ట్ అమ్మా, అయితే మీరు డ్రీమ్ లో చూడొచ్చు. అలాగే మీరు ఆ వాళ్ళలో ఉన్న సిమ్టమ్స్ ని బట్టి డ్రీమ్ లో ఉంటామో అది డార్క్ కలర్ లో ఉంటాయి, బ్లాక్ కలర్ ఉంటుంది. ఆ అయితే సాడ్ గా కనబడతారు వారు, ఆర్ అప్సెటింగ్ వర్డ్స్ తో ఉంటారు. ఆ అయితే వాళ్ళు దేర్ ఫిజికల్ నీడ్స్ కావాలంటారు. అంటే సమ్ స్పిరిట్ విల్ హాస్క్ ఫర్ హెల్ప్. నన్ను అమ్మ, నాకు ఒక అబ్బాయి అయితే 18 year old అబ్బాయి, ఆవిడ ఏం చెప్పిందంటే, అమ్మ నాకు భయం వేస్తోంది, నాకు నన్ను పంపించేసేవా అని అడిగాడు. కానీ ఈమెకు అర్థం కాలేదు, భయం వేస్తుంది పంపించేసే అంటే ఎక్కడ పంపిను, ఏంటి భయం ఎందుకు అవుతుంది, నేను ఏం చేయగలుగుతా, ఆమెకు అర్థం కాలేదు మదర్గా. సో అడిగాడు అనమాట. అలా మనకి ఏడుస్తూ ఒక అతనేమో వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు, ఆయన కిటికీలోంచి చూస్తూ బాధపడుతున్నాడట, నేను లోపలికి రాలేను, లేకపోతే నన్ను అంటూ నేను నీతోనే ఉన్నాను అంటూ ఏడుస్తున్నాడంట. ఇంకొక హస్బెండ్ అంతే, నేను నీతోనే ఉన్నాను ఆ అంటూ చెప్తున్నాడు ఈమెకు రెగ్యులర్ గా. అయితే ఆమె, ఓ నాకు అండగా ఉన్నాడు నాతోని అని ఆమె హ్యాపీ అవుతుంది. కాదు అని చెప్పామన్నమాట. ఇది అది కాదు, నేను అడ్వాన్స్ ఉన్నాడు తల్లి, నువ్వు పంపించేసి అని చెప్పాం. అయితే హెల్పింగ్ ఎర్త్ స్పిరిట్స్ వీటిని ఎట్లా హెల్ప్ చేస్తాం మనం, వీళ్ళని ఎలా హెల్ప్ చేస్తాం మనము అంటే, ఈ మనం ఎలా హెల్ప్ చేస్తామంటే టు ఫైండ్ పీస్ అండ్ ట్రాన్సిషన్. అయితే వాళ్ళకి పీస్ రావాలి, ప్లస్ వాళ్ళకి నెక్స్ట్ జన్మ రావాలి, వాళ్ళకి ఒక వాళ్ళలో చైతన్యం రావాలి అంటే ఏం చేయాలంటే మనము ఆనాపానసతి అంటే బ్రీత్ మీద ఫోకస్ చేయమనాలి. వాళ్ళ స్టమక్ ముందుకు వెనుకకి వస్తున్నట్టుగా అనిపిస్తుంది, బ్రీత్ మీద ఎప్పుడైతే వాళ్ళు ఫోకస్ చేస్తారో 3 days, అప్పుడు మాస్టర్స్ ని మనము బ్రీత్ మీద ఫోకస్ చేయండి మీరు చేస్తే, అప్పుడు మాస్టర్స్ ఆటోమేటిక్ గా వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారు అని చెప్పాలి. చెప్పినప్పుడు చెప్పాక 3 రోజులు అలాగే ఎన్ని రోజులైనా కూర్చోండి మాస్టర్స్ వచ్చే వరకు, మీరు అక్కడి నుంచి లేవద్దు, మీరు ఫోకసే చేయండి. అలాంటప్పుడు మీరు వెళ్ళి మళ్ళీ బర్త్ తీసుకోగలరు కావాలంటే. లేకపోతే ఆత్మలోకంలో ఉన్నా కూడా అక్కడ ఎంతో ట్రైనింగ్, మీకు ఆత్మాభివృద్ధి అవుతుంది, అలాగే ఎంతో హ్యాపీతో ఉంటారు, హ్యాపీనెస్ తో. సో మీరు వెళ్ళిపోండి అని చెప్పాలి. దాని థర్డ్ వన్, మనము మాస్టర్స్ ని పిలవాలి, పిలిచి వీళ్ళు ఎప్పుడైతే రెడీగా ఉంటారో పట్టుకెళ్ళిపోతే వెళ్ళిపోతారు అని మాస్టర్స్ చెప్తే ఆటోమేటిక్ గా వాళ్ళు వస్తారు, వెళ్ళని తీసుకెళ్ళిపోతారు. అదొకటి. సో ఆటోమేటిక్ గా అది అయిపోతుంది అనమాట, స్పిరిట్ ఎంటరింగ్ అవర్ బాడీ. అయితే మనకి ఎందుకు ఈ స్పిరిట్స్ ఎంటర్ అవుతాయి
అంటే మన ఎనర్జీ లో ఉన్నప్పుడు, డిప్లీట్ అయినప్పుడు అవి మన బాడీలోకి ఎంటర్ కావచ్చు. ఇంకోటి సో ఈ రీజన్స్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈ రీజన్స్ మన పాస్ట్ కర్మ వల్ల మనకి మోస్ట్లీ మన యాన్సిస్టర్స్ మన బాడీలోకి ఎంటర్ అవ్వరు, కానీ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. రెండవది, మన యాన్సిస్టర్స్ మన బాడీలోకి ఎంటర్ అయితే వాళ్ళు చచ్చిపోమనైతే చెప్పరు. మనం ఎప్పుడైతే ఒక జన్మలో కర్మ చేసి, అంటే మనము సైసాత్మగా ఉన్నప్పుడు తప్పు పనులు చేస్తాం కదా, దాని వల్ల వాళ్ళు చనిపోయే ఎర్త్బోర్న్ సోల్స్ అయితే వాళ్ళు మళ్ళీ ఇప్పుడు మనకు ఆ కర్మ యాక్టివేట్ అయితే, ఇది బాగా వినండి, ఇప్పుడు మనకు ఆ కర్మ యాక్టివేట్ అయితే వాళ్ళు ఆ ఎనర్జీని గుర్తుపట్టి మన దగ్గర రాగలుగుతారు. వచ్చినప్పుడు వాళ్ళు కక్షతో ఉంటారు, మనం చేయబట్టి వాళ్ళు మొత్తం ఫ్యామిలీ నాశనం అయింది అనేసి వాళ్ళు ఏం చేస్తారు, మనకి ఆటోమేటిక్ గా మనని శిక్షించడానికి వస్తారు, మనని బాధ పెట్టడానికి వస్తారు, మనని కష్టపెట్టడానికి వస్తారు. అలాంటప్పుడు మన పిల్లల్లో ప్రవేశించి వాళ్ళు మనలో ఉన్నప్పుడు ఇంట్లో ఎవరిలో ఉంటే వాళ్ళలో ప్రవేశిస్తారు. హస్బెండ్ లో ఉంటే హస్బెండ్, వైఫ్ లో ఉంటే వైఫ్, పిల్లల్లో ఉంటే పిల్లల్లోకి. సో ఈవెన్ గ్రాండ్ పేరెంట్స్ లోగా ఉంటే వాళ్ళలోకి కూడా ప్రవేశిస్తారు ఫ్రెండ్స్. ఎవరిలోకైనా ప్రవేశించవచ్చు. సో ప్రవేశించి వాళ్ళు మనని సతాయిస్తా ఉంటాయి. సో అలాంటప్పుడు సో ఎప్పుడైతే ప్రవేశించినప్పుడు సతాయించినప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ స్లైడ్, ఏం చేయాలి? సో వీటిని రిలీజ్ చేయాలి మనం. సో హౌ టు రిలీజ్ దెమ్. అయితే మనకి ఎప్పుడైతే తెలుస్తుందో ఇవి మన ఒకరి బాడీలో ఉంది, అది ఎలా తెలుసుకోవాలి? డ్రీమ్ లో అడిగితే చూపిస్తారు, సెకండ్ పెండ్లం అడిగితే చెప్తుంది. సో అది కరెక్ట్ గా అడగాలి పెండ్లంని. ఇప్పుడు ఎవరైతే లోగా ఉన్నారు, ఇండ్లంతా కొట్లాడుకుంటున్నారు, ఎప్పుడు ఫైటింగ్ ఉంది అంటే ఇంట్లో ఉన్నాయి ప్లస్ ఇంకోరిలో ఉంది అని అర్థం. ఎవరైతే లో ఉంటే వాళ్ళలో. అయితే మనం పెండ్లం ఏం అడగాలి? మా ఇంట్లో ఫస్ట్ దాన్ని మనకి చేసుకొని, నా ఇంట్లో అడ్వాన్స్ సోల్స్ ఉన్నాయా అని అలా పట్టుకొని ఉంటే కనుక నా సైడ్ ఇలా తిరుగు అంటే అది అటు సైడ్ తిరిగింది అంటే ఉన్నాయి, అది స్టేబుల్ గా ఉంది అంటే లేవు, లేకపోతే ఉల్టా తిరిగింది అన్నా లేవు. సో ఇలా క్వశ్చన్ అడగాలి. ఇంకోటి నెక్స్ట్, నా వైఫ్ లో అడ్వాన్స్ సోల్ ఉందా అని పట్టుకుంటే ఇలా తిరుగు ఉంటే గనక, లేకపోతే నా డాటర్ లో ఉందా ఉంటే ఇలా తిరుగు అంటే తిరుగుతుంది. మోస్ట్లీ పిల్లల్లో ఎక్కువగా నేను చూస్తున్నా, యంగర్ జనరేషన్ లో హూ ఆర్ 18, 20, 25, 22 ఇయర్స్ వాళ్ళని ఈజీగా పట్టుకుంటున్నది. పట్టుకుని వాళ్ళలో నాకు చచ్చిపోవాలనిపిస్తుంది అని లోగా సూసైడల్ థాట్స్ వాళ్ళకి తీసుకొస్తుంది అనమాట. సో అలాగే మనకి ఈ సో మనం ఏం చేయాలి? నువ్వు వెళ్ళిపో, ఎందుకంటే నేను ఇంకా అలా ఉన్న వాళ్ళకి మనం ఉంది అని తెలిసింది, మీకు ఒకసారి ఉంది అని తెలిస్తే నేను ఇప్పుడు ఇలాంటి పనులు చేయట్లేదు, నేను అప్పుడు నిన్ను సతాయించానని నేను ఒప్పుకుంటున్నా, నేనే సతాయించాను, ఇప్పుడు నువ్వు ఇందులో లాక్ అయి ఉన్నావు ఈ బాడీలో, నువ్వు కనుక ఇప్పుడు కనుక బయటికి వస్తే నిన్ను పంపించేస్తాను నీ ఆత్మలోకంకి, నువ్వు అక్కడ హ్యాపీగా ఉండు, మళ్ళీ కావాలంటే జన్మ తీసుకో, ఇది నీకు బంపర్ ఆఫర్. నేను తప్పు చేశాను, నాకు యూనివర్స్ నాకు శిక్షిస్తుంది, నేను దానికి ఓకే ఉన్నా, కానీ నువ్వు మటుకెళ్ళిపో, నేను పంపించగలుగుతా నిన్ను, నువ్వు వెళ్ళిపోయి, లేకపోతే ఎన్నో వందల సంవత్సరాలు నువ్వు ఇలా సోల్ లాగా ఉండాల్సి వస్తుంది, నువ్వు తినలేవు, తాగలేవు, ఫిజికల్ వరల్డ్ లో చేయాల్సినవి ఏవి చేయలేవు, నువ్వు ఇందులో జైల్ లాగా ఉన్నావు వీళ్ళ బాడీలో, ఎందుకు నువ్వు వచ్చేసి వెళ్ళిపోని సిటీకి, నేను నీకు నెక్స్ట్ మంచి బర్త్ వచ్చేటట్టు, లేకపోతే ఆత్మలో కూడా హ్యాపీగా ఉండేటట్టు నేను మాస్టర్స్ తో మాట్లాడతా అని మనం చెప్పాలి. చెప్తే ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మనకి అవి బయటకు వస్తాయి. బయటికి వచ్చాక మళ్ళీ ఆనపానసతి కూర్చోమని మాస్టర్స్ పిలిచి అవి రెడీ ఉన్నప్పుడు తీసుకెళ్ళమని చెప్పాలి ఫస్ట్ ఇది. సో ఊరికే బయటకు వస్తే సరిపోదు, మళ్ళీ మనలోకి వస్తాయి. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. సో మళ్ళీ వాటి సోల్ సిటీకి లాస్ట్ స్లైడ్ ఏమొచ్చు, సోల్ సిటీ లాస్ట్ స్లైడ్ పైదమ్మా, ఫస్ట్ మీరు పెట్టింది అది బ్లాక్ లో ఉంది, ఇదే ఉంచు. అయితే ఎప్పుడైతే మనము వాటిని రిలీజ్ చేద్దాం అనుకున్నామో, నీ సోల్ సిటీకి నువ్వు వెళ్ళిపో అని చెప్పి వాళ్ళని అద్భుతంగా మాట్లాడి, నీకు నేను పంపించేస్తా, నువ్వు ఇంది బాడీలో ఉంటే నువ్వు స్టక్ అయినావు, బయటకు వచ్చాక కూడా నువ్వు ఆనపానసతి చెయ్యు,
3 రోజులు చేస్తే నువ్వు చేస్తూనే ఉండు మాస్టర్స్ వచ్చి నేను తీసుకెళ్ళే వరకు, నీకు లైట్ వచ్చే వరకు మాస్టర్స్ రాలేరు ఇలా చెప్పి పంపించేసేయాలి మనం.